వైసీపీ ఆశలని జగన్ చేపట్టబోయే పాదయాత్రపైనే ఉన్నాయని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. తద్వారా సానుభూతిని అందిపుచ్చుకొని 2029 ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకునేందుకు ప్రయత్నించాలని చూస్తున్నారు. వాస్తవానికి వైసీపీ ఆది నుంచి కూడా సానుభూతి రాజకీయాలనే ఎక్కువగా నమ్ముకుంది. ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు జగన్ ప్రజల సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 2019లో విజయం దక్కించుకున్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన పాలన ఎలా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు జగన్ అంటే భయం వేసేలా ప్రజలకు దడ పుట్టించాయి. ఫలితంగా 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమయ్యారు. ఇప్పుడు మరోసారి అదే సానుభూతి కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నం మంచిదే అయినా ప్రజల్లో సానుభూతి వస్తుందా అనేది ప్రశ్నగా మారింది. ఓటమి తర్వాత నాయకుల్లో మార్పు రావాలి, కానీ జగన్ లో ఆ తరహా మార్పు ఎక్కడా కనిపించడం లేదు. పైగా తను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా అమరావతి విషయంలో వ్యవహరిస్తున్న తీరు పార్టీని, నాయకుడిని కూడా డైల్యూట్ చేస్తుంది. ఇక పార్టీ కార్యాలయం కూడా ఇప్పటికీ కొందరికి మాత్రమే పరిమితమైంది. వీటిని మార్చుకోకుండా ప్రజల మధ్యకు వచ్చిన ప్రయోజనం ఏముంది అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. అంతేకాదు, గత ఎన్నిక సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను వ్యంగ్యంగా కొట్టిపారేసిన జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవే హామీలను అమలు చేస్తున్న విధానం చూస్తున్నారు. వీటిని బట్టి భవిష్యత్తులో ఆయన ఎలా వ్యవహరిస్తారు అనేది ప్రశ్న. కేవలం సానుభూతికి మాత్రమే ఓట్లు పడే పరిస్థితి ఇప్పుడు ఏపీలో లేదు. బలమైన కూటమి నాయకులు పాలన ఇప్పుడు ఉంది. దానికి మించిన అన్నట్టుగా జగన్ వ్యవహరించాల్సి ఉంటుంది. అది లేకుండా పాదయాత్ర చేసిన ప్రయోజనం ఏముంటుంది అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.